అందరికీ నమస్కారం అండి. ఇది మా అమ్మ లైబ్రరీ నుంచి ఒక అనువాద నవల. ఇది కూడా యువ మాసపత్రికలో వచ్చిన సంక్షిప్త నవల. దాన్ని కట్ చేసి బైండ్ చేయించారు. అది చదవబోతున్నాను. ఇది నా నాలెడ్జ్ ప్రకారం ఇది మరాఠీ మూలం, ఎందుకంటే రైటరు విష్ణురామ్ హుబ్లేకర్. ఈ కథ పేరు ప్రతిజ్ఞా పాలన. ఇది అయితే ఇది మరి సినిమా కూడా ఒకటి ఉంది మనకి, కానీ ఆ సినిమా గురించి నాకు అసలు అవగాహన లేదు. ఇది మాత్రం మరాఠీ మూలం, తెలుగు అనువాదం యువలో వచ్చింది. ఇది మా నాన్న రాసిన హెడ్డింగ్ అనమాట. తెలుగులో రాశాడు మా నాన్న. దాని పేరు బైండింగ్ చేయించుకొచ్చి అమ్మ కట్ చేసింది, నాన్న బైండ్ చేయించుకొచ్చాడు. అది కూడా డిస్ప్లేలో పెట్టాను. హ్యాండ్ రైటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని. సరే, నవల మొదలెడదాం. ఒకానొక గ్రీష్మ ఋతుకాలంలో రాత్రి 2 జాముల వేళ యశోహర రాజ్యపాలకుడైన ప్రతాపాదిత్యుని జ్యేష్ఠ కుమారుడు ఉదయాదిత్యుడు తన సేనగృహంలో కిటికీ చెంత ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. అతని భార్య సరమ నిశ్శబ్దంగా వెనక నుంచి భర్తను సమీపించి కొద్దిసేపు అతనికేసి నిశ్చలంగా చూసి ముందుకు వచ్చి అతని కాళ్ల దగ్గర కూర్చుంటూ, మీరంతగా అధైర్యపడకండి, ఎప్పటికైనా సుఖపడే రోజులు రాకపోవు అంది. ఉదయాదిత్యుడు నిస్పృహగా నవ్వి, నువ్వు అనుకునే సుఖం నాకు అవసరం లేదు. ఈ యశోహర రాజసింహాసనం మీద నాకెలాంటి అపేక్ష లేదు. నేను మహారాజుకు జ్యేష్ఠపుత్రునిగా కాక రాజ్యంలో ఏ పేదవాడి ఇంటనో పుట్టి ఉన్నట్టయితే ఎంతగానో సుఖపడేవాణ్ణి అన్నాడు. ఆ మాటలు వింటూనే సరమ కళ్ళనీళ్లు పెట్టుకుంది. అది గమనించి అతను ఆమె హస్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని, సరమ, నువ్వు అనవసరంగా దిగులు పెట్టుకోకు. మహారాజే కాక ఆయన మంత్రి సామంతులందరి దృష్టిలోనూ నేను రాజనీతి తత్వం తెలియని మూర్ఖుణ్ణి. ఇప్పటికి 10 సంవత్సరాల క్రితం, అంటే నేను 16 ఏళ్ల వయసు వాడినే ఉండగా మహారాజు నాకు పరిపాలనా వ్యవహారాలు నేర్పేందుకై నన్ను హుర్నే ఖాళీ పరిగణకు రాజప్రతినిధిగా పంపారు. 6 మాసాలు గడవకముందే ఆ పరగణాలో కల్లోలాలు ప్రారంభమైనాయి. వసూలు కావలసిన పన్నుల మొత్తం వసూలు కాలేదు. ప్రజలు నన్ను మెచ్చుకున్నారు, కానీ గ్రామోద్యోగులు నేనంటే చులకనగా చూశారు. కొద్ది రోజుల్లోనే నేను రాజధానికి రప్పించబడ్డాను. మంత్రి సామంతులున్న నిండు సభలో నా తండ్రి మహారాజు నన్నేమన్నాడో తెలుసా? ఈ కులభ్రష్టుడు రాయగడంలో ఉన్న పినతాత వసంతరాయుడు లాంటి భీరువు అవివేకి అవుతాడు. అతడిలాగే ఎల్లప్పుడూ సితారు వాయిస్తూ రాజ్యం కుక్కలు నక్కల పాలు చేస్తాడు అన్నాడు. ఇది నన్ను గురించి తండ్రి గారికి ఉన్న అభిప్రాయం అన్నాడు. చూస్తుండండి, మామగారు తప్పక తమ అభిప్రాయం మార్చుకుంటారు. ప్రస్తుతం ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయాలనే కఠిన కార్యంలో నిమగ్నులై ఉన్నారు. ఆ కారణంగా వారి హృదయంలో వాత్సల్య భావానికి తావు లేకుండా పోయింది. ఒకసారి వారు తమ ప్రయత్నంలో విజయులయ్యారో అప్పుడు వారి హృదయంలో మీ మీద ప్రేమకు స్థానం దొరుకుతుంది అంది సరమ. ఇదంతా అడియాశ. నాకు అసలు ఇక్కడ ఉండాలనే లేదు. రాయగడంలో తాతగారింట జీవితకాలం అంతా గడిపే అవకాశం వస్తే ఎంత బాగుండునో. ఆయన ఉన్న చోట శోక దుఃఖాలకు తావుండదు. సంగీతంతో అలాంటి వాటన్నింటినీ ఆయన పారదోలిస్తాడు అన్నాడు ఉదయాదిత్యుడు. సరమ మౌనంగా ఊరుకుంది. ఉదయాదిత్యుడు కొంచెంసేపు ఏదో దీర్ఘంగా ఆలోచించి ముఖాన విషాదఛాయలు కమ్ముకోగా జీరపోయిన గొంతుతో, సరమ, ఆ రాయగడంలో 18 ఏళ్ల వయసు వాడినే ఉండగా నేను క్షణికోద్రేకంలో చేసిన పాపకృత్యం నీకు తెలుసా? అది వసంత ఋతువు. కోట వెనక ఉన్న మామిడి తోటలోకి ఒకానొక సూర్యోదయం వేళ వెళ్లాను. చెట్ల కొమ్మల్లో దాగిన కోయిలలు మధురంగా గానం చేస్తున్నాయి. ఆ సమయంలోనే సజ్జనిండా పూలు కోసుకుని ఉద్యానవనం నుంచి రాజభవనం కేసిపోతున్న రుక్మిణిని చూశాను. ఆమె అనాథ. నాకన్నా 3-4 ఏళ్లు పెద్దది. ఏకాకిని. బంధుగణం ఎవరు లేరు. తాతగారి దయవల్ల ఆమె రాజభవనంలో సుఖంగా కాలక్షేపం చేస్తోంది. ఆ సమయంలో ఆమె ఎలాంటి చాతుర్యం ప్రయోగించి నన్ను మోసం చేసిందో నాకు తెలియదు. కానీ నేను ఇచ్ఛాపూర్వకంగానే ఆ మహా పాపకృత్యంలో పాలు పంచుకున్నాను. దుర్బలున్నైన నేను ఆ రుక్మిణి వల్ల కుచిత మార్గాన్ని ఈడ్చుకుపోబడ్డాను అన్నాడు. ఇక మీరు ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి. జరిగిన దానికి మీరు పశ్చాత్తాపులయ్యారు, అంతే చాలు. దైవం మిమ్మల్ని తప్పక క్షమిస్తాడు అంది సరమ. భార్యాభర్తలు కొంచెంసేపు మౌనంగా కూర్చున్నారు. వారికి కోట కావలి వాళ్ల హెచ్చరికలు, అశ్వశాల వైపు నుండి అవి చేసే సకిలింపులు వినపడుతున్నాయి. రాత్రంతా గడుస్తున్నది. దంపతులు లేచి తమ సేనాగారంలోకి బయలుదేరబోయేంతలో ఉదయాదిత్యుడి చెల్లెలు లలిత, 16 ఏళ్ల బాలిక, పరుగున వారున్న చోటికి వచ్చింది. లలిత, ఇంత అర్ధరాత్రి వచ్చావే?
ఏం జరిగింది అంటూ ఉదయాదిత్యుడు ఆదుర్దాగా చెల్లెల్ని ప్రశ్నించాడు. జరగడానికి ఏముంది, సర్వనాశనమైంది అంటూ లలిత వణికిపోతుంది. ఉదయాదిత్యుడు ఆమె భుజంపైన చేయి వేసి బుజ్జగిస్తూ, ఎందుకమ్మా అంతగా భయపడిపోతున్నావు, ఏం జరిగిందో చెప్పు అన్నాడు. లలిత చిన్న గొంతుతో అన్నకు వదినకు ఏమో చెప్పింది. ఉదయాదిత్యుడు వెంటనే శయనగృహంలోకి పోయి దుస్తులు మార్చుకుని నడుముకు కత్తి కట్టుకుని గృహం నుంచి బయటకు వచ్చాడు. లలిత అతని చేయి పట్టుకుని, అన్నయ్య నువ్వు వెళ్ళటం మంచిది కాదు. అసలే నువ్వంటే కోపంగా ఉన్న నాన్నగారు మరింతగా కుపితులవుతారు. మరెవరైనా పంపు అంది. ఇది భయాలకు సంశయాలకు సమయం కాదు, ఇప్పటికే కాలాతీతమైంది అంటూ ఉదయాదిత్యుడు త్వరగా భవనం మెట్లు దిగి కోట ఆవరణలోని అశ్వశాలకు వెళ్ళిపోయాడు. అశ్వశాలలోని కావలివాడు ఉదయాదిత్యుని చూసి నమస్కరించాడు. యువరాజు అతడికి త్వరగా ఒక అశ్వాన్ని జీను వేసి సిద్ధపరచవలసింది అని ఆజ్ఞాపించాడు. కావలివాడు క్షణాల మీద ఆ పని పూర్తి చేసి అశ్వాన్ని తెచ్చి ఉదయాదిత్యుడి ముందు నిలిపాడు. ఉదయాదిత్యుడు అశ్వాన్ని అధిరోహించి కోట దాటి రాయగడ రాజ్యపు దిక్కుగా కొన్ని కోసులు ప్రయాణించి మార్గం పక్కనే ఉన్న సిమలతల ధర్మశాల ముందు అశ్వాన్ని దిగి ధర్మశాల ద్వారాన్ని గట్టిగా తట్టాడు. లోపల నుంచి జవాబు లేదు. ఈసారి అతను కత్తి పిడితో ద్వారాన్ని బలంగా బాదాడు. కిర్రుమంటూ మిద్దె మీది కిటికీ ఒకటి తెరుచుకుంది. ఒక వ్యక్తి కిటికీ నుంచి కిందికి తొంగి చూస్తూ, ఈ అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు బాదేది అని కోపంగా ప్రశ్నించాడు. తలుపు తెరువు, ఒక ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు ఉదయాదిత్యుడు. తలుపు తెరవకపోతే ఆ మాట్లాడేది మాట్లాడకూడదా అన్నాడు కిటికీలోవాడు. రాయగడ మహారాజైన వసంతరాయలు గారు ధర్మశాలలో ఉన్నారా? ఇవాళ సాయంత్రానికే వారు ఇక్కడికి చేరతారు అని వార్త అందింది, కానీ ఎందువలనో వారు ఇంకా రాలేదు అన్నాడతను. ఆ జవాబు వినగానే ఉదయాదిత్యుడు గతుక్కుమని, అయినా ధర్మశాల వాడి మాటలు నమ్మలేక దుస్తులోంచి 4 వెండి నాణాలు తీసి వాటిని గలగలమనిపిస్తూ, చాలా గొప్ప సహాయం చేసావు, ఇదిగో బహుమానం అన్నాడు. మిద్దెవాడు కిటికీలో నుంచి చూసి గబగబా కిందికొచ్చి తలుపులు బార్లా తెరిచి వెండి నాణేళ్ల కోసం చేయి జాపాడు. ఉదయాదిత్యుడు నాణేలను అతని చేతిలో పెట్టి, కొంచెం పక్కకు తొలగు, ధర్మశాలలో ఎలాంటి అతిథులున్నారో ఒక్కసారి చూస్తాను అన్నాడు. స్వామి, తమరెవరో నేను ఎరగను. లోపల అందరూ నిద్రలో ఉన్నారు. నేను ఈ ధర్మశాల అధికారిని. వసంతరాయల మహారాజు గారు ఇక్కడ లేరు, నా మాట నమ్మండి అన్నాడు వినయం ఉట్టిపడేలాగా ధర్మశాల అధికారి. నేను మహారాజు గారి కోసం రాలేదు. నగరం నుంచి 2 అపరాధులు ఇటుగా పారిపోయి వచ్చారు. నేను రాజోద్యోగిని, వారి కోసం వెతుకుతున్నాను అంటూ ఉదయాదిత్యుడు శాలలో ప్రవేశించి ఆవరణంతా తిరిగి ఎక్కడా తన తాతగారైన వసంతరాయలు కనపడకపోవడంతో కొంత సంతృప్తి చెంది, ఆయన ఇక్కడికి రాకపోవడం మంచిదైంది. హత్యాకార్యానికి వినియుక్తులైన ఆ 2 పఠాన్లు ఇక్కడ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ ధర్మశాల నుంచి బయటకు వచ్చి తిరిగి అశ్వాన్ని ఎక్కి రాయగడ మార్గాన కొంత దూరం వెళ్లేంతలో ఎదురుగా అతడికి ఒక అశ్వికుడు రావడం కనపడింది. అంటే పాఠకులకు అర్థమైందనుకుంటాను. వాళ్ళ వసంతరాయలు అనే వాళ్ళ తాతగారిని చంపడానికి 2 పఠాలను పంపించాడు వీళ్ళ నాన్న, ఉదయాదిత్యుడు వాళ్ళ నాన్న. అది ఇతనికి చెల్లెలు వచ్చి చెప్పింది. అందుకని తాతగారిని రక్షించడానికని అతను బయలుదేరాడు ఆయన వెతుక్కుంటూ. కానీ ఆయన అక్కడ ధర్మసత్రంలో లేడు. ధర్మసత్రంలో ఉన్నవాడిని వధించాలి అని అనుకున్నాడు బహుశా వాళ్ళ నాన్న. అందుకని ఇప్పుడు ఈయన వెతుకుతున్నాడు. ఉదయాదిత్యుడు ఆ అశ్వికుడు తనను సమీపించగానే అతన్ని గుర్తించి, ఎవరది రతన్ అని పలకరించాడు. ఆ పిలుపు వింటూనే అశ్వికుడు కిందికి దూకి ఉదయాదిత్యుడికి నమస్కరించి, అవును మహారాజా, నేను రతన్నే. తమరింత రాత్రి వేళ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు అని అడిగాడు. ఆ సంగతి తర్వాత చెప్తాను. వసంతరాయల తాతగారు ఎక్కడున్నారో నీకు తెలుసా అని ప్రశ్నించాడు ఉదయాదిత్యుడు. మహారాజు గారు ఈ రాత్రికి సిమలతల ధర్మశాలలో విడిది చేస్తామని చెప్పి 30 మంది భటులతో మధ్యాహ్నమే రాజధాని నగరం నుంచి బయలుదేరారు. నేను కొంచెం పనిపడి కొంచెం ఆలస్యంగా నగరం వదిలాను అన్నాడు రతన్. మహారాజు గారు సిమలతల ధర్మశాలలో లేరు అన్నాడు ఉదయాదిత్యుడు. ఆ మాట వింటూనే రతన్ భీతి చెందాడు. అతని నోటి వెంట మాట రాలేదు. ఉదయాదిత్యుడు తన అశ్వాన్ని అతనికి చూపుతూ, ఇది చాలా అలసిపోయింది, నీ అశ్వాన్ని నాకివ్వు, నీవు నా వెనక నిదానంగా రా అని చెప్పి రతన్ ఎక్కి వచ్చిన అశ్వాన్ని అధిరోహించి వేగంగా ముందుకు ప్రయాణమైపోయాడు. సూర్యోదయం వేళ రాయగడ రాజైన వసంతరాయలు అరణ్యంలోని ఒక బాట పక్కన ఉన్న అశ్వత్థ వృక్ష కింద పల్లకిలో కూర్చుని ఉన్నాడు. కొంచెం ఎడంగా పఠాన్ ఒకడు ఒక చిన్న చెట్టుని ఆనుకుని నిలబడి అతని కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు. వసంతరాయలు ఆ పఠాన్ కేసి క్షణకాలం చూసి, ఖాన్ సాహెబ్, అందరూ వెళ్లారు కదా, నువ్వెందుకు పోలేదు అని ప్రశ్నించాడు. హుజూర్, తమ భటులందరూ వెళ్లారు. అరణ్యం మధ్య తమ రక్షణకు కనీసం ఒకడైనా ఉండాలి కదా, అందుకని నేను ఉండిపోయాను అన్నాడు పఠాన్. వీడెవడో గొప్ప విశ్వాసపాత్రుడు అన్న అభిప్రాయం కలిగింది వృద్ధ వసంతరాయలకి. వెంటనే అతను పల్లకి నుంచి బయటకు వచ్చి, ఖాన్ సాహెబ్, నీ ఒడ్డు పొడుగు చూస్తుంటే నువ్వు సైన్యంలో చేరవలసిన వాడివి అని నాకు తోస్తోంది అన్నాడు.
అవును హుజూర్, నేను సైన్యంలో చేరాలని అనుకున్నాను. నా తండ్రి వైపు వాళ్ళందరూ చేత కత్తితోనే మరణించారు అన్నాడు పఠాన్. వసంతరాయలు ఆ మాటకు చిరునవ్వు నవ్వి, ఒర నుండి కత్తి తీయాల్సిన అవసరం లేకుండా శాంతంగా బతికి మరణించడంలో కూడా ఘనత ఉంది. నేనిప్పుడు వృద్ధుణ్ణయ్యాను. నా ప్రజలంతా సుఖంగా ఉన్నారు. నేను తిరిగి కత్తి పట్టాల్సిన అవసరం లేకుండా ఆ పరమాత్ముడు రాజ్యాన్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు నా చేత కత్తికి బదులుగా ఈ సితారు ఉంది చూడు అంటూ ఆయన పల్లకిలోంచి సితారు బయటకు తీసి రాగమాలపిస్తూ సితారు తంత్రులను మీటసాగాడు. 4-5 నిమిషాలు గడిచినాయి. ఆ పాట వినగానే, పాట మొత్తం ముగియగానే పఠాను, మహారాజు గారు గొప్ప సితార ప్రవీణులు, కంఠస్వరం కూడా చాలా మధురంగా ఉంది అన్నాడు. వసంతరాయలు ఆ మాటలకు చిరునవ్వు నవ్వి, నా కంఠస్వరం నువ్వు అనుకున్నంత మధురం కాదు. నా ప్రావీణ్యం ముఖ్యంగా సితారు వాయించడంలోనే అంటూ అరణ్య మార్గం కేసి ఓ మారు చూసి, వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నేను సాధ్యమైనంత శీఘ్రంగా యశోహర నగరం చేరాలి. అక్కడ నా మనవడు మనవరాలు ఎలా ఉన్నారో అంటూ తిరిగి సితారు మీటుతో పాట ప్రారంభించాడు. అంతలో ఒక అశ్వికుడు వేగంగా అక్కడికి వచ్చి వసంతరాయల ముందు గుర్రం దిగి, దాదాజీ, మీరు ఇంత రాత్రి వేళ అరణ్యంలో ఒంటరిగా కూర్చుని పాటలు ఎవరికి వినిపిస్తున్నారు? పరివారం ఎక్కడా అని అడిగాడు. వసంతరాయలు ఆ కంఠం గుర్తించాడు. సితారు పల్లకిలో పెట్టి అశ్వికుడిని సమీపించి, ఉదయ, నువ్వు ఇంత రాత్రి వేళ ఇటు ఎందుకు వస్తున్నావు? యశోహరంలో అంతా క్షేమమా అని అడిగాడు. ఉదయాదిత్యుడు తాతతో అందరూ క్షేమం అని చెప్పి చుట్టూ ఒకసారి కలయి చూసి చెట్టును ఆనుకుని నిలబడి చూస్తూ ఉన్న పఠాను చూస్తూనే కత్తి దూసి అతనికేసి పరిగెత్తబోయాడు. వసంతరాయలు అతని చేయి పట్టుకుని, ఉదయ, కత్తి దూసావెందుకు? ఆ ఖాన్ సాహెబ్ నేను ఎరిగినవాడే, చాలా ఉత్తముడు అన్నాడు. ఉదయాదిత్యుడు సంశయంలో పడ్డాడు. తన తండ్రి తన పినతాతను హత్య చేయడానికి వినియోగించిన పఠాను ఇతను కాదా అన్న అనుమానం కలిగింది. అతను వసంతరాయల కేసి తిరిగి, దాదాజీ, మీరు సిమలతల ధర్మశాలలో విడిది చేయక ఒంటరిగా ఈ అరణ్యం మధ్య ఉండిపోయారే, ఏం జరిగింది అని ప్రశ్నించాడు. వసంతరాయలు ఏదో చెప్పబోయేంతలో ఆయన భటులు చెట్లలోంచి పరిగెత్తుకుని వస్తూ, మహారాజ్ ఎక్కడా, మహారాజ్ ఎక్కడా అని కేకలేస్తున్నారు. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను, ఏం జరిగింది అన్నాడు వసంతరాయలు. భటుల నాయకుడు అతని ముందుకొచ్చి, మహారాజా, అంతా మోసం. ఆ పఠాను మమ్మల్ని ఈ పక్కనే ఏదో గ్రామం తగలబడుతోంది, మంటలు ఆర్పేందుకు సహాయం రమ్మన్నాడా? అంత పచ్చ మోసం. ఈ దరిదాపుల్లో ఎక్కడ అసలు గ్రామాలే లేవు. ఆ దుష్టుడు మమ్మల్ని అరణ్యంలో అటు ఇటు కొంచెంసేపు తిప్పి మాయమయ్యాడు. అప్పుడు మీకేదో హాని చేయడానికి వాడు పథకం వేసి ఉంటాడు అన్న అనుమానం మాకు కలిగింది. ఆ దుర్మార్గుడి అన్న ఎక్కడ? మేమందరం అరణ్యంలోకి వెళ్ళినప్పుడు వాడిక్కడే ఉన్నాడే అన్నాడు. ఉదయాదిత్యుడికి ఆ పఠాన్ హంతకుల ఎత్తుగడ అర్థమైంది. అతను ఒక్కసారి హుంకరించి పఠాన్కేసి చూశాడు. పఠాను స్వరక్షణకై కత్తి దూయకుండా, మహారాజా, నన్ను రక్షించండి, అవకాశం ఉన్నా నేను తమను హత్య చేయలేదు, నా నిర్దోషిత్వం తమకు తెలీదా అని కేకపెట్టాడు. వసంతరాయలు ఉదయాదిత్యుడిని కత్తి దించమని హెచ్చరించి, ఇదంతా నాకు అయోమయంగా ఉంది, నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి కలిగింది? నాకెవరూ శత్రువులు లేరే అన్నాడు ఆశ్చర్యంగా. అప్పుడు ఉదయాదిత్యుడు వసంతరాయల చేపట్టుకుని దూరంగా తీసుకుపోయి తన తండ్రి అతన్ని చంపేందుకు 2 పఠాలని పంపడం, ఆ సంగతి తన చెల్లెలైన లలిత ద్వారా తనకు తెలియడం, తను వెంటనే బయలుదేరి రావడం అంతా వివరంగా చెప్పి, దాదాజీ, మీరిక రాయగడకు తిరిగి వెళ్ళండి, ఇహ ఏనాడో మీరు యశోహర నగరానికి రావద్దు అన్నాడు. తన జ్యేష్ఠ సోదరుడి పుత్రుడైన ప్రతాపాదిత్యుడు తనను హత్య చేయడానికి హంతకుల్ని వినియోగించాడా? ఆ సంగతి విని వసంతరాయలు నిర్విణుడైనాడు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన ప్రతాపాదిత్యుణ్ణి వసంతరాయలే పెంచి పెద్ద చేసి యశోహర రాజ్య సింహాసనం మీద ప్రతిష్ఠించాడు. తను పడ్డ శ్రమకు ఇదా ఫలితం? వసంతరాయలు కొంచెంసేపు ఆలోచించి ఏదో ఒక గట్టి నిర్ణయానికి వచ్చిన వాడిలా తలూపుతూ, ఉదయ, నీవిక నగరానికి పో. ఇక్కడ జరిగిన సంగతులేవి నీవు గృహంలో ఎవరితో అనకు. నేను కొంచెం వెనక్గా వస్తాను. ప్రతాపుడితో మాట్లాడాల్సిన ముఖ్య విషయం ఉంది అన్నాడు. ఉదయాదిత్యుడు పినతాతకు ఎంతో చెప్పాడు. కానీ ఆయన యశోహర నగరానికి వచ్చి తీరాలి అన్న తన దృఢనిశ్చయాన్ని మార్చుకోవడానికి నిరాకరించాడు. ఇక చేసేది లేక ఉదయాదిత్యుడు ఒంటరిగా నగరానికి తిరిగి వచ్చాడు. ప్రతాపాదిత్య మహారాజు తాను పంపిన పఠాన్లు అడవుల్లో తన పినతండ్రిని హత్య చేసి ఉంటారు అనే నమ్మకంతో ఉన్నాడు. అతను ఆ వార్త కోసం ఎదురు చూస్తున్నాడు. సూర్యోదయ వేళ మంత్రి ఆయన ఉన్న సభామంటపానికి వచ్చి అనేక రాజ్య విషయాలు మాట్లాడిన తర్వాత, మహారాజా, మీరు పూనిన కార్యం నెరవేరవచ్చు కాక, కానీ రాజ్యంలో ప్రజలందరికీ హత్యాకారకులు మీరే అన్న సంగతి త్వరలో తెలిసిపోతుంది. ఇలాంటి ధర్మవిరుద్ధ కార్యాలు దాగవు అన్నాడు. ఆ మాటలకి ప్రతాపాదిత్యుడి మొహం ఎర్రగా అయింది. అతను కోపంగా మంత్రి కేసు చూస్తూ, వసంతరాయల హత్య నేను నమ్మే ధర్మానికి విరుద్ధమైంది కాదు. నేను వంగభూమి నుండి తురుష్కులను పారదోరి హిందూ మతోద్ధరణ
చేయాలన్న నిశ్చయంతో ఉన్నవాణ్ణి. అందుకు తుర్ష్కుల అధికారాన్ని అంగీకరించి వారికి సామంతులైన రాయగడ రాజుల వంటి వారు ప్రతిబంధకాలు. అలాంటి వారిని ముందు హతమార్చాల్సి ఉంది. అప్పుడు కానీ స్వధర్మోద్ధరణ జరిగే అవకాశం జరగదు అన్నాడు. మంత్రి మౌనంగా ఊరుకున్నాడు. ఇంతలో ద్వారపాలకులు ఒక పఠాన్ను మహారాజు దగ్గర తీసుకొచ్చారు. పఠాను చూస్తూనే ప్రతాపాదిత్యుడు, కార్యం నెరవేరిందా? మీ అన్నెక్కడా అని ప్రశ్నించాడు. మహారాజా, తమ ఆలోచన ప్రకారం నేను రాయగడ రాజుగారి పరివారాన్ని అరణ్యంలో తగలబడుతున్న ఒక పల్లెను ఆర్పాలి అన్న మిష మీద దూరంగా తీసుకుపోయాను. మా అన్న హుస్సేన్ ఖాన్ ఆ రాజుతో ఉన్నాడు. అతను పని ముగించే ఉంటాడు అన్నాడు. ఒకవేళ పని ముగియకపోతే అన్నాడు ప్రతాపాదిత్యుడు. నా శిరస్సు మీకు జామీన్గా ఉంటుంది అన్నాడు పఠాన్. ప్రతాపాదిత్యుడు చిరునవ్వు నవ్వి పహరావాళ్లతో, నేను వచ్చే వరకు ఈ పఠాన్ను మీ అధీనంలో ఉంచుకోండి. పారిపోయాడో మీ అందరికీ మరణదండన తప్పదు అన్నాడు. పహరావాళ్లు పఠాన్ను వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు. 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచినాయి. ఇంతలో ఒక పహరావాడు హెచ్చరికగా కేకపెట్టాడు. మరుక్షణంలో వృద్ధ వసంతరాయలు నవ్వుతూ సభామంటపం ప్రవేశించి ప్రతాపాదిత్యుడికేసి చేతులు చాచి రాసాగాడు. ప్రతాపాదిత్యుడు తన పిండి తండ్రిని చూడగానే దయ్యాన్ని చూసినంతగా బెదిరిపోయాడు. అతని నోట మాట పెగలలేదు. మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. తల తిరిగిపోతున్నట్టు, తను ఆసనం మీద నుంచి కిందికి జారుతున్నట్టు అనుభూతి కలిగింది. వసంతరాయలు అతన్ని సమీపించి 2 చేతులు పట్టుకుని, వత్స, అలా నివ్వెరపడి చూస్తామే, నేను ప్రేతాన్ని కాదు, సజీవంగా ఉన్న నీ పినతండ్రి వృద్ధ వసంతరాయల్ని. నీవు చింతించాల్సింది, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. నేను మరెంతో కాలం జీవించను. బహుశా యశోహరానికి వచ్చి నేను చూడడం ఇదే ఆఖరిసారి కావచ్చు అన్నాడు. అప్పటికి గాని ప్రతాపాదిత్యుడికి తన ఎదుట ఉన్నది వసంతరాయల ప్రేతం కాదు అన్న నమ్మకం కలలేదు. అతను మెల్లిగా ఆసనం మీద నుంచి లేచి పినతండ్రికి నమస్కరించి చుట్టూ చూస్తున్నాడు. మంత్రి ఎప్పుడో అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రతాపాదిత్యుడు ఒక్కగానొక్క మాటైనా తన పినతండ్రితో అనకుండా తల వంచుకుని తన సేనాగారం కేసి బయలుదేరాడు. దారిలో అతడికి మంత్రి కొందరు భటులతో మాట్లాడుతుండడం కనిపించింది. అతను నిశ్శబ్దంగా వారిని సమీపించాడు. మంత్రి అతన్ని కొంచెం దూరంగా తీసుకుపోయి వసంతరాయల వెంట వచ్చిన పరివారం చెప్పిన మాటల ద్వారా అరణ్యంలో యువరాజైన ఉదయాదిత్యుడిని గురించి తాను విన్నదంతా అతనికి చెప్పాడు. ప్రతాపాదిత్యుడు కస్సుబుస్సుమంటూ అంతఃపురానికి పోయి మహారాణితో, విన్నావా, పనికి మాలిన ఉదయుడి ఈ దుశ్చర్యలు? వాడు రాత్రి రహస్యంగా రాజభవనం విడిచి అరణ్యానికి పోయి నా సేవకులు నా ఆజ్ఞాపాలన చేయకుండా ఆటంకాలు కల్పించి వచ్చాడు. వాడు నా సింహాసనార్హుడు కాడు. ఎప్పటికైనా నా తర్వాత రాజు కాదగినవాడు నా 2వ కుమారుడైన సమరాదిత్యుడే. మహారాజా, మీరు తొందరపడకండి. ఉదయుడి మీద మీకు ఎవరో చాడీలు చెప్పి ఉంటారు. మీరు నమ్మి ఉంటారు. కన్నతండ్రిని ధిక్కరించే స్వభావం అతడిది కాదు అన్నది మహారాణి. అతడిది పిరికి స్వభావం. వాడు భార్య చేతిలో కీలుబొమ్మ. అంతేకాక చెల్లెలు లలిత కూడా వాడిని కోతిలాగా ఆడిస్తుంది. శర్మను పుట్టింటికి, లలితను అత్తింటికి పంపితే వాడేమైనా బాగుపడే అవకాశం ఉంటుంది అన్నాడు ప్రతాపాదిత్యుడు పట్టరాని కోపంతో. లలితను అత్తవారింటికి పంపడం అన్ని విధాలా ఉత్తమంగా ఉంటుంది. పెళ్ళైన పిల్లని ఎంతకాలమని మనం పుట్టింట ఉంచుకుంటాం? చంద్రద్వీపానికి లేఖ రాసి అల్లుడిని ఇక్కడికి ఆహ్వానించడమో, అమ్మాయిని అక్కడికి పంపడమో చేయండి. ఇక అబ్బాయి ఉదయుడి సంగతి నాకు వదలండి. వాడిని ఒక దారికి తెచ్చే బాధ్యత నాది అంది మహారాణి. భర్త మొహంలోకి చూసే ధైర్యం లేక తల ఉంచుకుని బొటన వెళితో నేల రాస్తూ. ప్రతాపాదిత్యుడి అల్లుడైన చంద్రద్వీపరాజు రామచంద్రరాయలకు మామగారంటే ఏమాత్రం గౌరవాభిమానం లేవు. ఆయనంటే అలుసు. తాను మామగారి కన్నా ఉన్నత క్షత్రియ కులంలో పుట్టాను అన్న నమ్మకం అతడిది. ఇక ప్రతాపాదిత్యుడికి అల్లుడు మ్లేచ్చులకు దాసుడు అని అసహ్యం, ద్వేషం గొంతు వరకు ఉంది. రామచంద్రరాయలు తన రాజ్యం మీద తురుష్కుల ఆధిపత్యాన్ని అంగీకరించి వాళ్లకు సామంతరాజుగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ప్రతాపాదిత్యుడు తన మంత్రితో సంప్రదించి లలితను అత్తగారింటికి పంపే ముందు అల్లుడిని ఒక మారు తన గృహానికి ఆహ్వానించడం బాగుంటుంది అన్న నిర్ణయానికి వచ్చాడు. అతను లేఖ రాయించి మనిషి ద్వారా దాన్ని చంద్రద్వీపానికి పంపాడు. రామచంద్రరాయలకు మామగారి ఆహ్వానం ఆనందం కలిగించింది. అతను వెంటనే యశోహర నగరానికి ప్రయాణ సన్నాహాలు ప్రారంభించాడు. మామగారింట కొద్ది రోజుల పాటు ఉండి భార్యను వెంట తెచ్చుకోవాలి అన్నది అతని ఆలోచన. కానీ అతనికి మనసులో ఒక మూల సంశయం వేధిస్తోంది. ఒకవేళ మామగారు తన వెంట కుమార్తెను పంపడేమో. అప్పుడేం చేయాలి? రామచంద్రరాయలకు యుద్ధ తంత్రాలు కానీ విషయాలు కానీ తెలియవు. అతను తురుష్కుల అండతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. అతని దర్బార్లో పరిపాలన విషయాల కన్నా హాస్య ప్రసంగాలకే ప్రాముఖ్యత హెచ్చు. సన్నగా వానపాములాగా ఉండే ఒక కురూపి రమాయి అనేవాడు అతనికి ఆస్థాన విదూషకుడు.
ప్రయాణ సన్నాహాల సంగతి విని రమాయి తన ప్రభువు దగ్గరికి వచ్చి, మహారాజా, నన్ను కూడా యశోహర నగరానికి తీసుకుపోతున్నారు కదూ అని అడిగాడు. తప్పక తీసుకుపోతాను. నువ్వు లేనిదే అక్కడ నాకెలా కాలక్షేపం జరుగుతుంది? నీ హాస్యంతో మామగారిని కూడా కడుపుబ్బా నవ్వించాల్సి ఉంది. ఆయన తత్వం నీకు తెలుసు కదా, ఎల్లవేళ యుద్ధ ప్రసక్తి తప్ప ఆయనకు మరో సంగతే పట్టదు అన్నాడు. మీ మామగారిని వినోదపరచడం ఏపాటి పని మహారాజా? నన్ను తమరు అంతఃపురానికి కూడా తీసుకుపోయారంటే అక్కడ దాసదాసీలనే కాక మహారాణి గారిని కూడా నా వాక్చాతుర్యంతో పరమానంద భరితురాలను చేస్తాను అన్నాడు రమాయి. విదూషకుడి ఈ ప్రమాదకరమైన కోర్కెకు ముందు వెనుకలు ఆలోచించకుండా రామచంద్రాయలు సమ్మతి తెలియపరిచాడు. అది తర్వాత అనేక అల్లకల్లోలాకులకు విషాద సంఘటనలకు దారితీసింది. అదేమిటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.